Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మనతో ఉన్నారు. మేడం, సీఎం ఇలాకా అది ముఖ్యంగా సీఎం ఎక్కువసార్లు ప్రచారం చేసింది కూడా పాలమూరు నుంచే. అలాంటి నియోజకవర్గంలో విజయం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? డెఫినెట్గా ఒక థ్రిల్లింగ్ సస్పెన్స్ లాగా కొనసాగినటువంటి ఎలా ట్రీట్ చేస్తున్నారు? నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఖచ్చితంగా గెలుస్తానని. సరే, వాళ్ళు టఫ్ చేసినారు, చాలా ఇబ్బంది పెట్టినారు, టార్గెట్ చేసి అన్నీ తెలుసు. ఖచ్చితంగా గెలుస్తానేటటువంటి విశ్వాసం నాకు ఉండింది. 1000 ఓట్లతోనే సరే ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పిన. చాలామంది ఓడిపోతామంటే నేను ఖచ్చితంగా గెలుస్తా, ఓటమి సమస్య లేదని చెప్పిన. సో ఈరోజు భగవంతుని ఆశీర్వాదం కావచ్చు, నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదము, మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో, నా కార్యకర్తల యొక్క శ్రమతో ఈరోజు విజయం సాధ్యమైంది. ఖచ్చితంగా మహబూబ్నగర్ జిల్లా మా పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా నన్ను ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా. అదేవిధంగా నా కార్యకర్తలందరికీ కూడా, నా ఓటర్లకి, నా కార్యకర్తలకి, వారికి అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు ఇచ్చినటువంటి మీరు పాలమూరు ప్రజలకు ఎంపీగా కావచ్చు, లేకపోతే కేంద్రంలో ఏదైనా పదవి వస్తే ఏం చేయబోతున్నారు? వాట్ నెక్స్ట్ డీకే అరుణ అంటే? ఎప్పుడూ అభివృద్ధి కోసమే అహర్నిశలు పనిచేసిన. జిల్లా అభివృద్ధిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పటికి కూడా అభివృద్ధి కోసమే పోరాటాలు చేసిన, అవకాశం వచ్చినప్పుడు అభివృద్ధి చేసిన. సో ఈరోజు నాకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు. మహబూబ్ నగర్ని విద్యాపరంగా, వైద్యపరంగా, రోడ్లు మార్గాలే కానీ, రైలు మార్గాలే కానీ, అదేవిధంగా సాగునీటి పరంగానే కానీ జిల్లా అభివృద్ధి కోసం నా శాయశక్తులా కృషి చేస్తాను. అంటే ఎన్డీఏలో 400 అనుకున్నారు, కానీ ఆ మార్కును రీచ్ కాలేదు. అలాగే తెలంగాణలో కూడా డబుల్ డిజిట్ అన్నారు, అది కూడా రీచ్ కాలేదు. ప్రస్తుతం వచ్చినటువంటి సంఖ్య మీద మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారు? 4 నుంచి 8 అయినాం కదా, 4 నుంచి 8 అయినాం. తప్పకుండా హ్యాపీగా ఉన్నాం. రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి, టార్గెట్ చేసి, కింది స్థాయిలో చాలా రకాలుగా భయపడించినప్పటికీ కూడా ఈరోజు ముఖ్యంగా నా నియోజకవర్గం చూసుకుంటేనే ఒక పార్లమెంటులో ఓటర్లకు డబ్బులు పంచింది కాంగ్రెస్ పార్టీ. 1000 రూపాయలు ఓటుకు పంచిండ్రు. ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీని అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ పార్లమెంట్ ఎన్నికలో నా నియోజకవర్గంలో వాళ్ళు ఓటర్లకు డబ్బులు పంచిండ్రు 1000 రూపాయలు. అంటే వాళ్ళు ఎక్కడ దిగజారిండ్రో ఒకసారి మనం ఆలోచన చేయాలి. జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా రీజనల్ పార్టీలు డబ్బులు పంచుతాయంటే మనం చూసినాం, కానీ జాతీయ పార్టీలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచడానికి సిద్ధమైందంటే ఒకసారి ఆలోచన చేయాలి మనం. అంటే ఫెడరల్ సిస్టంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా అవసరము. ఈ బడేబాయ్ చోటేబాయ్ యొక్క సంబంధం కొనసాగుతుంది అనుకుంటున్నారా? ఆ రకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా డెవలప్మెంట్ విషయంలో మోదీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అభివృద్ధి పరంలో పార్టీలకు అతీతంగా రాష్ట్రాలను సహాయం చేస్తామని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధిని చేస్తామన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్రంలో రేపు రాబోయేటటువంటి బీజేపీ ప్రభుత్వంతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా కలిసిమెలిసి పనిచేసినటువంటి పరిస్థితులే ఉంటాయి. ఆ విధంగానే ఖచ్చితంగా కలిసి పనిచేస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఫైనల్గా ఒకటి చెప్పండి మేడం, పాలమూరు అనగానే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నది గత 10 ఏళ్ళుగా అనిపిస్తున్నమాట. ఆ దిశగా మీరు ఏమైనా కృషి చేస్తారా? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు 60% నిధులు ఇస్తానని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒప్పుకున్నారు. దాంట్లో ఇంకా చేయాల్సింది ఏమీ లేదు. ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకున్నారు. చేయాల్సింది ఈ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్టుని చేయాలి. ఈ పాలమూరు పార్లమెంటు సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలకు నీళ్ళు ఇవ్వడానికి జూరాల నుంచి పాలమూరు లిఫ్ట్ను ఒక డిపిఆర్ తయారు చేయించి ఈ ప్రాజెక్టును ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయాలి. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. బీజేపీలో 8 మంది ఎంపీలు గెలిచినారు రాష్ట్రంలో. ముఖ్యంగా అందరూ కూడా సీనియర్లే కాబట్టి కేంద్ర మంత్రి పదవి ఎవరిని వరిస్తుంది అన్నటువంటి ఒక ఉత్కంఠ నెలకొంది. ఎన్ని కేంద్ర మంత్రి పదవులు రావచ్చు రాష్ట్రానికి? అది కేంద్ర నిర్ణయం, ప్రధానమంత్రి నిర్ణయం. డెఫినెట్గా అది పాలమూరు ప్రజలు తనకు అందించినటువంటి విజయాన్ని ఆస్వాదిస్తున్నాను. డెఫినెట్గా ఆ విజయం పట్ల డెఫినెట్గా కృషి చేస్తాను. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, బీజేపీ ఏ పదవి ఇచ్చినా సరే దాన్ని నెరవేరుస్తానంటూ కూడా మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచినటువంటి డీకే అరుణ చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్. బ్రాట్ యు బై V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.